అందరికీ నమస్కారం. మన ఆశ్రమంలో 4 సంవత్సరాల నుంచి ఉంటున్న నాగమ్మ అయితే మరణించారు. అంటే అవ్వ వచ్చినప్పటి నుంచి టోటల్ బెడ్ మీదనే ఉండేవారు. అవ్వకు అన్ని సేవా కార్యక్రమాలు అయితే మనమే నిర్వహించాము. అవ్వకు అంత సంతోషంగా మనం సేవ చేస్తూ అవ్వ కూడా చాలా సంతోషంగా గడిపింది. కానీ ఇక్కడ సడన్గా అవ్వ లేకపోవడం అనేది చాలా బాధ అయితే అనిపిస్తుంది. అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి నేను అమ్మ కర్నూలు హాస్పిటల్కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు నైట్ టైం అవ్వ వాళ్ళకి ఫోన్ చేసి ఆశ్రమం నుంచి ఫోన్ అయితే వచ్చింది. చేసి మన నాగమ్మ అయితే చనిపోయారని అయితే చెప్పారు. వెంటనే అమ్మ ఆపరేషన్ చేయాలన్నారు, కానీ అమ్మ అయితే నాకు ఇప్పుడు వద్దు అని చెప్పి మెడిసిన్ తీసుకొని ఆశ్రమానికి అయితే వచ్చేసారు. ఎందుకంటే నా చేతుల మీదగానే నాగమ్మ అవ్వకి దహన కార్యక్రమాలు జరగాలని చెప్పి అమ్మ అక్కడ ఉండకుండా అయితే వచ్చేసారు. చూడండి, ఇక్కడ అమ్మ అయితే ఇక్కడ దహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏమంటే ఈరోజు మన ఆశ్రమంలో నాగమ్మ అయితే 4 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నది. అవనైతే సొంత బిడ్డ కంటే ఎక్కువగా మమ్మల్ని చూసుకుంటానేది, మేము అట్లే చూసుకుంటానే. అవకైతే ఒక కూతురు ఉన్నది, చనిపోయింది. అల్లుడు చనిపోయినాడు. వాళ్ళ మ్యాన్ అల్లుడు మన దగ్గర జాయిన్ చేసినాడు. అతను కానీ ఇక్కడే ఉన్నాడు. అతనే వాళ్ళ అల్లుడు అనమాట. అతనే జాయిన్ చేసిన మన ఆశ్రమంలో. ఇక్కడైతే అవ్వ ఫస్ట్ నుండి కానీ మంచం మీదే ఉండేది. లేదు, అవ్వ అయితే మంచం మీదే ఉండేది. నడిపించాలా, పట్టుకొని పోవాలి, అట్లా ఒక మనిషి సపోర్ట్ ఉండాల్సింది. అప్పుడు అవకైతే 4 సంవత్సరాల నుండి మన ఆశ్రమంలో వాళ్ళే సపోర్ట్గా ఉండి మన ఆశ్రమంలో అందరూ కానీ తోడుగా చూసుకున్నారు అవనైతే. ఇప్పుడైతే అవ పూర్తి మంచాన పడిపోయినప్పటి నుండి అయితే అసలు వీళ్ళిద్దరికీ ఎంత చెప్పినా కానీ తక్కువే అనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి ఇక్కడ రత్నమ్మ అక్కను మన అక్క ఉంది కదా, వంటక్క పద్మమ్మ, ఇద్దరు కలిసి అసలు వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ పిల్లలకు కానీ సేవ చేస్తారో తెలియదు, కానీ అవకైతే అంత పెద్ద సేవ చేస్తారు. అవ రోజు గలీజ్ చేస్తున్నా అవకు సేవ చేసి, స్నానం చేసి, బట్టలు ఉతికి, బెల్షీట్లు ఉతికి, అసలు సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారనమాట అక్క వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరికీ నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. వీళ్ళిద్దరు చేసిన సేవ అయితే నేను ఎన్నోసార్లు చూసి నా అంతకు నేనే బాధపడుతున్నా. ఎందుకంటే ఈ కాలంలో ఆమె ఎవరో మనమెవరో వీళ్ళెవరో తెలియదు. రోజు బాత్రూమ్ చేస్తుంటే రోజు బాత్రూమ్ తీసేసి వాళ్ళకు బట్టలు మార్చి ఇంత సేవ చేసిన వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, మనకంతా తెలిసింది. చూడండి, ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నా అదృష్టమేమో అనుకుంటున్నాను. నాకు ఇంత బాగాలేకున్నా కానీ నేను ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చినానంటే నాకు ఫస్ట్ నాకంటే ముఖ్యం, నాకు వీళ్ళే ముఖ్యం అనమాట. ఈరోజు అవ్వ చనిపోవడం కానీ నాకు బాధ అనిపించింది. రాత్రి నుండి నాకు ఇబ్బందిగా ఉన్నా కానీ నేను ఒప్పుకోకుండా హాస్పిటల్లో ఆపరేషన్ వద్దని చెప్పి వచ్చేసినాను. ఇక్కడ మన ఆశ్రమంలో ఇంతమంది మన అనుకొని నైట్ అంతా మేల్కున్నారు. ప్రతిదీ నేను ఏమీ తీసుకురాల, ఒక పూలహారం తెచ్చిన అన్నీ మన అవ్వతాతలు అన్నీ తెచ్చిపెట్టినారనమాట. ఇక్కడ ఇంత మంచి ఆశ్రమంలో ఇంతకంటే ఇంకేం కావాలా, ఇంతకంటే నాకు తెలిసి ఎక్కడ ఏమీ ఉండదు అనుకుంటున్నా. ఈరోజు చూడు, ఇంతమంది పిల్లలు, ఇంతమంది బంధువులు అన్నిట్లు అంతా మనమే ఉన్నాము. వీరందరూ ఆశ్రమంలో ఉన్న పెద్దలకు పిల్లలకి అందరికి కానీ ఏం చెప్పాలని నాకు మాటలు రాలేదు. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, మేమంతా మేల్కుంటున్నామని ఫోన్ చేసి చెప్తా అంటే ఒక్కోటి విన్నప్పుడు నాకైతే ఎంతో బాధ అనిపించింది. చాలా చాలా బాగా చూసుకున్నారు అవనైతే. అవ్వ ఏం అదృష్టం చేసుకుందో మాకు తెలియదు, కానీ అవకైతే చాలా బాగా చేసినారు. వీళ్ళిద్దరు అయితే చాలా చాలా కష్టపడినారు. ఇద్దరు చాలా చేసినారు. మా వీళ్ళకైతే సారా పూర్తిగా జరగాలని చెప్తున్నారు. ఇప్పుడైతే ఎవరు బయట వాళ్ళు అయితే ఎప్పుడూ లేదు మనకు. మన ఆశ్రమంలో వల్లే మనమే అన్ని సేవలు చేస్తున్నాము. ఇప్పుడు అవను మోసేది కానీ మనమే, కార్యక్రమాలు కానీ మనమే అనమాట. ఎందుకంటే మనమే కదా. నమస్కారం. నేను వచ్చిన ఇంకా అవ్వ అయితేను నా బిడ్డ అనుకోనమ్మా, పుణ్యం కట్టుకుంటానమ్మా నేను అనేది. నేను బిడ్డమ్మ నువ్వు అనుకుంటానమ్మా, నేను సౌకర్యం చేసేది ప్రతి ఒక్కటి పద్మమ్మ అని ఎప్పుడు అదే ఆలోచన. ప్రతి ఒక్కటి నాకు కాఫీ లేదమ్మా, అదే ఆలోచన.
మా తొడలేదండి మా జానండి. పక్కనే మునుకొండ పద్మమ్మ గారు చూసుకుంటున్నారు. నేను వచ్చి ఒక నెల అయింది. నెల నుంచి కూడా ఇద్దరము బాగా చూసుకుంటున్నాము. అవ్వ పోయిందన్నది అందరికీ ఆశ్రమంలో అందరికీ చాలా బాధగా ఉన్నది. అట్లా చూసుకుంటానే కానీ ఇంకా కొద్ది రోజులు కళ్ళ ముందర కనిపిస్తుంటే బాగుండని అందరికీ బాధగా ఉంది. మా నాన్నకి విముక్తి అవుతుంది. మేము లేకుండా మా సొంతం తల్లిలాగా మేడం దేవతలాగా చూసుకుంది. మేడం గారికి చూసుకునే అందరికీ నేను మనస్ఫూర్తిగా పదం. చూశారు కదా, మన అవ్వకైతే మనమైతే దహన కార్యక్రమాలు అయితే చేసేసాం. ఇక్కడ అందరూ మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళే అందరు కలిసి అవ్వని తీసుకెళ్ళి ఇక్కడ దహన కార్యక్రమాలు అయితే మొత్తం చాలా బాగా చేశారు. మన పిల్లలు కూడా అయితే వచ్చారు, స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకంటే మన పిల్లలకు కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో మనం పిల్లల్ని కూడా అయితే ఇవన్నీ పిల్లలకు చూపిస్తున్నాం. చూడండి, ఇక్కడ మనమే అందరూ కలిసి దహన కార్యక్రమాలు చేయడం చాలా బాగా అనిపించింది. అవ్వ ఆత్మ కూడా చాలా మంచిగా ఆత్మశాంతి చేకూరుతుందని అయితే అనుకుంటున్నాము. ఇక్కడైతే దహన కార్యక్రమం చేసిన తర్వాత అందరూ ఇంకా మా అక్కడి నుంచి అయితే ఆశ్రమానికి అయితే వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ అందరూ ఆశ్రమంకి వెళ్ళే ముందు మనం అక్కడే బయట కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి లోపలికైతే వెళ్తారు. చూడండి, అందరైతే ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం.